విశ్వబ్రహ్మణ విశ్వకర్మ సంఘం వాళ్ళు కొంతమంది ఇక్కడ తమకు కొద్ది రోజులుగా ఉపాధి లేదు అని చెప్పేసి ఇక్కడికి రావడం జరిగింది. దాని గురించి అని చెప్పేసి ప్రస్తుతం వాళ్ళు మనతో పాటు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్కారం అండి. నా పేరు పులిగిల్ల రంగాచారి అంటారండి. నేను నాది ఇక్కడ హైదరాబాదు. నేను రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేస్తున్న విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘానికి. విషయం ఏంటంటే మాకు 2002లో సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది. ఏం ఆర్డర్ అని అంటే రాష్ట్రాలలో విచ్చలవిడిగా లైసెన్సులు ఇచ్చి కర్ర కోసి అడవులన్నీ నాశనం చేస్తున్నారు. దానికి ఒక పద్ధతి ప్రకారంగా స్టేట్ లెవెల్ కమిటీ అనేది ఒకటి వేసి దాని ద్వారా రాష్ట్ర ప్రభుత్వం వాళ్లకు ఏ రాష్ట్ర ప్రభుత్వానికన్నా అవసరం ఉంటే లైసెన్సులు ఇచ్చేది ఆ ఎస్ఎల్సి ద్వారా ఇవ్వాలనేది ఒక కాన్స్టిట్యూషన్ చేసినప్పుడు అట్లా అది పాటించకుండా 10 సంవత్సరాలు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏ రోజు కూడా స్పందించలేదు, మా బతుకులు పట్టించుకోలేదు. ఈరోజు అసలు రోడ్ల మీద వచ్చేసినారు మిషన్లు, అందరితోనూ మిషన్లు ఉన్నాయి. దగ్గర 100 మంది ఇప్పుడు 100 కుటుంబాలు రోడ్న పడ్డాయి 10 సంవత్సరాల సంది. మరి ఇంతవరకు గతి లేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఒక ఆశ మాకు వచ్చి మళ్ళీ మేము ఏదైనా బతుకు జరుగుతుందేమో అనే ఉద్దేశంతో మరి గాంధీ భవన్లో పార్టీ కార్యకర్తలకు అవకాశం ఇస్తున్నట్టు తెలిసి మేమంతా వీళ్ళంతా కాంగ్రెస్ కార్యకర్తలు కాబట్టి కాంగ్రెస్ కార్యకర్తలందరం కూడా వచ్చి ఈ అవకాశాన్ని ప్రభుత్వానికి విన్నవించుకోవాలనే ఉద్దేశంతో వస్తే ఇక్కడ చూస్తేనేమో జనరల్ పబ్లిక్ అంతా ఉన్నారు, కార్యకర్తలు లేరు. మరి నేను కూడా 74 సంది నేను కాంగ్రెస్ కార్యకర్తగా ఉన్నా. మరి మాకు అవకాశం దొరకలేదు, మేమంతా బయటనే ఉన్నాము. మరి ఇది కరెక్ట్ కాదు, కార్యకర్తలకు అవకాశం ఇవ్వాలి, మా విశ్వకర్మ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలనే ఉద్దేశంతో మా సామీళ్ళని తెరిపియాలని ఉద్దేశంతో లైసెన్సులందరికీ కూడా ఇచ్చి ఆదుకోవాలి 100 కుటుంబాలను అనే ఉద్దేశంతో మేము ఈ ప్రోగ్రాం చేసినాము. తర్వాత ఇప్పుడు మినిస్టర్ గారు బయటకు వచ్చిన తర్వాత కూడా కలిసి మాట్లాడతామనే ఉద్దేశంతో ఇక్కడ ఆగి ఉన్నామండి. ఇది మా గత ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రజావాణి కార్యక్రమం ఆల్రెడీ ప్రజాభవన్లో ఏర్పాటు చేసింది సార్. అక్కడ చాలా సమస్యల గురించి వచ్చారు, మళ్ళీ ఇక్కడికి రావడం జరుగుతుంది సార్. అదేవిధంగా మీరు కూడా వచ్చిర్రు, ఇది ఎంతవరకు జరుగుతుందని చెప్పేసి అనిపిస్తుంది సార్ ఈ సమస్య? ఒక మనిషి జీవించడానికి ఒక ఆశ కొద్దీ మేము కూడా అక్కడ ప్రజాభవన్లో ఇచ్చినాము, దానికి అతిగతి లేదు. మరి ఈ ప్రభుత్వము ఒక ముఖ్యమంత్రి ఇవన్నీ పట్టించుకునేటనే అంటే ఇవన్నీ స్థానిక సంస్థల ఎలక్షన్ రేపటిలో వస్తున్నాయి, దాని గురించి ముందస్తుగా ఇదంతా చేస్తుందని చెప్పేసి అంతే అనిపిస్తుంది. ప్రజలల్లో ఆ భావన తప్పకుండా వస్తుంది. అట్లా కాకుండా మేము ఇచ్చిన అప్లికేషన్కు రెస్పాన్సిబిలిటీ మీరు చేస్తాము చెయ్యము అనేది రెస్పాన్సిబిలిటీ ఇవ్వాలి. ఖచ్చితంగా 15 రోజులలో రిప్లై చేయాలి. అది చేయకుండా నెలల తరబడి ప్రజావాణిలో మేము కూడా ఇచ్చినాము, ఇంతవరకు రిప్లై లేదు. మళ్ళీ ఈడ ఏమన్నా ఆశ కలిగి వస్తుందేమో అని ఈడికి కూడా వచ్చినాము. ఈడ కూడా ఆశ ఉన్నదా లేదా, మరి ప్రభుత్వం పట్టించుకుంటుందా లేదా కూడా తెలియదండి సార్. ఇప్పుడు వివిధ శాఖలకు సంబంధించిన మంత్రులు వారాల్లో 2 రోజుల నుంచి ఇక్కడ ప్రతి ఒక్క బాధితుల దగ్గర, ప్రతి ఒక్క వ్యక్తుల దగ్గర కూడా ఆర్జీలు తీసుకుంటారని చెప్పేసి అంటున్నారు సార్. ఇది ఎంతవరకు పాసిబుల్ అవుతుంది అని చెప్పేసి అనుకుంటున్నారు సార్ దీన్ని? ఇప్పుడు ఇది స్టార్ట్ అయ్యి ఆల్రెడీ దగ్గర 9 నెలలు అయింది. ప్రజావాణి స్టార్ట్ అయ్యి 9 నెలలు అయింది. 9 నెలల మరి ప్రభుత్వమే చెప్పాలి ఎన్ని పరిష్కారం చేసింది అనేది. ఇప్పటికీ 0% ఏమి చేయలేదు అనేదే భావన ఉన్నది ప్రభుత్వం. ఖచ్చితంగా 0% ఉన్నది ఇప్పటి వరకు. ఎవరికి కూడా నాకు తెలిసిన ఎంతమందిని ఇచ్చినా కానీ నాది కాలేదనే ఉన్నది రూమర్స్. కాబట్టి ఈ ప్రభుత్వం దీని మీద కఠినంగా వ్యవహరిస్తేనే కానీ దీని మీద మంచి పేరు వస్తుంది, లేకుంటే చెడ్డ పేరు వస్తుందని నేను భావిస్తాను సార్. మీరు స్థానికంగా హైదరాబాద్లో ఉన్నారు కదా సార్, ఇక్కడ హైదరాబాద్కి సంబంధించి చుట్టుపక్కల ఉన్న చెరువులు, కుంటలు, నాలాలు, ఈ కబ్జాలకు గురైన ప్రదేశాన్ని మొత్తం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా అనే ఒక మిషన్ తోటి ముందుకు తీసుకెళ్ళి దీన్ని అన్ని కూలగొడుతుంది కదా సార్. దాంట్లో బాధితులు కొంతమంది ఉన్నారు, ప్రభుత్వం ముందు మంచి సూచనతోటి ముందుకెళ్తుంది సార్. అది మీకు ఏ విధంగా అనిపిస్తుంది? అది 100కి 100 వాళ్ళ మంచి కార్యక్రమం. కానీ అందులో కూడా అవకతవకలు జరగదు. ఎందుకంటే అందులో పేదవాళ్ళు ఏమి తెలియని అనుమానం రోజు కూలీ చేసుకునేటోళ్ళు ఎవరో
ఒక 10-20 వేలకు భూమి ఇస్తా అంటే తీసుకొని వాడేదో 4 రేకులు వేసుకుంటే వాడిని కూలగొట్టి రోడ్డున పడేస్తే వాడు ఎక్కడ పోవాలి? వానితోనే రూపాయి లేదు. ఆ 10,000 కట్టి ఎవరికో ఇచ్చి అక్కడ ఉన్న లీడర్కి ఏదో ఇచ్చి 2 రేకులు వేసుకొని నివసిస్తున్నాడు. వానికి ప్రభుత్వం చెప్తున్నది డబుల్ బెడ్రూమ్ ఇల్లు అందరికి కూడా ఇస్తామని. ఇస్తే చాలా సంతోషమైన విషయం. వాళ్ళను పేదలను మాత్రం కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాందే. అందులో కూలిపోయినా వాళ్ళు వాళ్ళు తప్పుదోవ బట్టి కొన్నారు, వాళ్ళు తెలియక కొన్నారు కాబట్టి వాళ్ళను ఆదుకుని ప్రభుత్వాలే చేసినాయి సార్ అవన్నీ. గత ప్రభుత్వమే 100కి 80% అంతకు మొదలు ప్రభుత్వాలు చేసి ఉండొచ్చు 20%, 80% అయితే టీఆర్ఎస్ ప్రభుత్వమే చేసిందండి. మెయిన్ డిమాండ్ ఏంటి సార్ అసలు ఇంతకు ఇదంతా? మాకు రాష్ట్రంలో విశ్వబ్రాహ్మణులు 15 లక్షల మంది పాపులేషన్ ఉన్నదండి. 15 లక్షల మంది పాపులేషన్కు మాకు ఫైనాన్స్ కార్పొరేషన్ ఉన్నది. దానికి నిధులు ఇవ్వాలి, దానికి పాలక వర్గాన్ని ఇవ్వాలి. మా ఈ వడ్రంగి పని చేసే వృత్తిదారులందరికీ కూడా సామిల్లులు ఒక దగ్గర రాష్ట్రం లెవెల్లో ఒక 100 కంటే ఎక్కువ లేవు. ఆ 100కు లైసెన్సులు ఇచ్చి 100 కుటుంబాలను ఆదుకోవాలి. ఇది మా ప్రధాన డిమాండ్ అండి.